కోపము ఆ, అందరికీ వస్తుంది. కోపం అనేది ఆ, మనిషి అనే వ్యక్తికి కోపం రాకుండా ఉండదు. కానీ కోపం గురించి బైబిల్లో ఏమని చెప్పబడిందో, ఆ, అసలు దేవుని దృష్టిలో కోపం ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఆ, ఒకసారి ఎఫెసీయులకి రాసిన పత్రిక 4:26. ఎవరైతే కోపపరుడి కానీ పాపం చేయకూడదు, సూర్యుడు అస్తమించే లోపు మీ కోపం తగ్గిపోవాలట. అంటే మనకు ఒకవేళ కోపం వస్తే ఏదో ఒక విషయం మీద కోపం వచ్చింది, కానీ ఎండ్ ఆఫ్ ద డే సూర్యుడు అస్తమించే లోపు మన కోపం తగ్గిపోవాలి. అయితే దీనికి ఇంకొక ఆ, కొంతమందికి రెగ్యులర్గా కోపం వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి షార్ట్ టెంపర్డ్ పీపుల్ అని మనం పిలుస్తూ ఉంటాం. నాకు షార్ట్ టెంపర్, నాకు బీపీ ఎక్కువ, నాకు త్వరగా కోపం వస్తుంది అని. వాళ్ళ గురించి ఎవరుందో ఒకసారి చూద్దాం. ప్రసంగి 7:9. సో ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపం సుఖ నివాసం చేయను. అంటే బుద్ధిహీనుడు అంటే ఫూల్ ఇంగ్లీష్. ఎవరైతే ఫూల్ ఉన్నారో ఆ ఫూల్ కి కోపం ఇమీడియట్ గా వస్తుందట, ట్రిగ్గర్ అవుతుంది. అంటే వాళ్ళని మనం త్వరగా కోపపడుతున్నాడు అని అంటే ఇమీడియట్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదని అంటే ఆయన ఒక ఫూల్ అని. సో మరి ఆ ఫూల్స్, అట్లాంటి ఫూల్స్ తోటి మనం ఎలా ఉండాలి అంటే, ఒకసారి సామెతలు 22వ అధ్యాయము 24-25. ఇంకా విషయం ఏంటిదంటే కోపం అది అడిక్టివ్. అడిక్టివ్ అంటే ఏంటిది? ఓ మనిషిని ఇన్స్పైర్ అవుతా ఉంటాం. అంటే కోప చిత్తులో సహవాసం చేయటము. ఒకవేళ నువ్వు సహవాసం చేస్తే ఆయన కోపం ద్వారా నువ్వు నేర్చుకొని నువ్వు కూడా దాంట్లోకి వెళ్ళి పాడైపోతావు. మళ్ళీ ఒకసారి చదవండి. అంటే ఏంటిది? అసలు పరిచయమే కలుగుద్ది అంటున్నాడు దేవుడు. కోపంగా ఉండేటోళ్ళతో సహవాసం చేయొద్దు, అవసరమైతే పరిచయమే చేసుకోవద్దు. ఎందుకనంటే ఒకవేళ పరిచయం చేసుకొని వాళ్ళతో వెళ్తే ఆటోమేటిక్ గా ఆ వాళ్ళు చేసే యాక్టివిటీస్ లో నువ్వు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఆ పనులు చేసుకుంటే నువ్వు చెడిపోతావు అని అర్థం. సో క్లియర్ గా కోపం కలిగి ఉండటం దేవునికి ఇష్టం లేదు. అది మనం అండర్లైన్ చేయాలి. కోపం అనేది ఎందుకు ఇష్టం లేదు అని అంటే, ఇప్పుడు కోపము దేవుని యొక్క పద్ధతి మనలో కంప్లీట్ చేయాలి. అంటే దేవునికి మన మీద ఒక ప్రణాళిక. ఆ ప్రణాళిక ఏంటిది అని అంటే, మనము యేసుక్రీస్తును పోలి నడుచుకోవాలనేది దేవుని ప్రణాళిక. అది పర్ఫెక్షన్. పౌలు గారు అంటారు కదా, నేను యేసుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని. అంటే అది ఆ మాట చెప్పగలిగారు అంటే వాళ్ళు ఆ పర్ఫెక్షన్ లో ఉన్నారని అర్థం. సో మనం కూడా ఈ భూలోకంలో దేవుని రిప్రజెంటేటివ్స్ ఉండాలి అని అంటే మనం ఆ మాట చెప్పగలిగి ఉండాలి. నేను యేసుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని. మనలో ఎవరూ అంత కాన్ఫిడెంట్గా చెప్పలేము. ఎందుకు చెప్పలేము అని అంటే మనం పర్ఫెక్షన్ లో లేము. మనం కంప్లీట్ కాదు కాబట్టి కాన్ఫిడెంట్ గా ఆ మాట అనలేము మనం, నేను యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అని. సో ఎందుకు మనం నడుచుకోలేకపోతున్నాము అని అంటే, మనకి మన దేహంలో ఒక పాప నియమం అనేది ఒకటి ఉంటుంది. ఆ పాప నియమం ఏం చేస్తా ఉంటది అని అంటే, ఎప్పుడూ మనల్ని చెడుకు డ్రైవ్ చేస్తూ ఉంటది. వాటిలోనే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు. అవి ఏం చేస్తూ ఉంటాయి? అవి మనకు తెలియకుండానే అటు ఈ లోకం వైపు తిప్పుతూ ఉంటాయి. ఆ తిప్పి వాటిలోకి మనల్ని తీసుకెళ్తా ఉంటాయి. తీసుకెళ్ళినప్పుడు మనకి వాటి నుంచి రక్షణ కావాలి. వాటి నుంచే మనల్ని మనం కాపాడుకోవాలి.
ఇప్పుడు మనం రక్షించుకోవాలంటే దేని నుంచి రక్షించుకోవాలి అని అంటే ఆ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు, దాని నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. మనం రక్షించుకోవాలి అని అంటే అంత ఈజీ కాదు, అది మన వల్ల కాదు. మన వల్ల అయితే చేయగలిగే వాళ్ళు. దానికి దేవుడు ఏమంటున్నాడు, నా పరిశుద్ధాత్మ శక్తి మీకు సహాయంగా ఉంటే తప్ప మీరు వాటిని జయించలేరు అని. ఒకసారి మనం ఆ వాస్తు చూద్దాం. ఒకసారి మనం మారు మనసు పొందాం. మారు మనసు పొందడం అంటే ఏంటండి, మనకి తెలుసు ఇవన్నీ నేను అంతకుముందు నా లైఫ్లో అన్ని తప్పులు చేశాను, ఆ తప్పుల నుంచి నేను ఇంకోసారి ఆ తప్పులు చేయదలుచుకోలేదు. సో కాబట్టి నేను మారు మనసు పొందాను అని మనం దేవుని ఎదుట డిక్లేర్ చేసుకున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ఎదుట మనం డిక్లేర్ చేసుకున్నాం, నేను ఇంకోసారి ఆ తప్పు చేయను, ఇంకోసారి ఆ పాప లైఫ్లో నేను ఉండను అని. మనకి దాని అర్థం ఏంటిది? అదే అప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే రోమ 6:22. దాని అంతము నిత్య జీవం. అంటే ఏంటిది? మనము ఎప్పుడైతే మన పరిశుద్ధతలోకి వెళ్ళడం అనేది మన యొక్క టార్గెట్, మన పరిశుద్ధతలోకి వెళ్ళడం అనేది మన టార్గెట్. ఎందుకంటే మనకు ఒక ఈవెన్చువల్ డెస్టినీ ఏంటిదనంటే నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. సో దానికోసం మనం ప్రయత్నం చేస్తా మనల్ని మనం పర్ఫెక్షన్ లోకి, కంప్లీట్నెస్ లోకి డ్రైవ్ చేసుకోవాలి. దానికి ఈ పాప నియమం అనేది మనల్ని బ్రేక్ కొడతా ఉంటుంది. ఒకసారి దాని గురించి కూడా ఒకసారి చూద్దాం, పాప నియమం గురించి. రోమా 7 రోమా 7:15. సో ఒక్క నిమిషం, ఇక్కడ ఏంటిదనంటే మనం చేయాలనుకునేది చేయకుండా, నిశ్చయించినది చేయకుండా మనకి ఇష్టం లేనిదే చేస్తున్నాం అన్నట. మనకి తెలుసు, ఇప్పుడు కోపం తెచ్చుకోవడం, ఆ ఎవరినైనా ద్వేషించటం, లేకపోతే ఇంకేమన్నా ఎక్స్వైజీలు ఏదైతే చెడు ఉన్నాయో అవన్నీ చెడ్డవని మనకి తెలుసు. కానీ ఎందుకు మనము చేయలేకపోతున్నాం అని అంటే మనలో ఉన్న పాప నియమము, అంటే బై నేచర్ మనకున్న ఆ నియమం ఏం చేస్తుందనంటే ఆ చెడు దిక్కే మనల్ని తిప్పుతూ ఉంటుంది. నిశ్చయించినది చేయకుండా మనం ఏదైతే ఇష్టం లేదనుకుంటున్నామో దాన్నే చేస్తూ ఉంటాం. అప్పుడు మళ్ళీ చదవండి, కంటిన్యూ. అది చాలా. ఇక్కడ ఏమంటున్నావు, చెయ్యకోరు మేలు చేయక చేయకోరని కీడు మనం చేస్తున్నాం. సో దానివల్ల దాన్ని చేపించేది ఎవరు? నా యందు నివసించు పాపము, అదే పాప నియమం. సో మనం దేవునిలోకి ట్రాన్స్ఫార్మ్ అయినా సరే ఈ పాప నియమం మన మీద ఆపరేట్ చేస్తూనే ఉంటది. మనం ఏదైతే మంచి చేయాలనుకుంటామో మంచి చేయనీయకుండా చెడు దిక్కు మనల్ని డ్రైవ్ చేస్తూనే ఉంటది. సో దాని నుంచి తప్పించుకోవడానికి మనకి దేవుడిచ్చిన వరమే పరిశుద్ధాత్మ దేవుడు. మన శక్తి చాలదు కాబట్టి ఒకసారి కంటిన్యూ చదివితే ఉన్నది. సో ఈ పాప నియమం మనల్ని ఎప్పుడైతే చెరపట్టుకొని తీసుకెళ్తుందో మనం చేయాలనుకున్న మంచిని చేయలేము. సేమ్ ఇదే పరిస్థితి ఎవరికి వచ్చిందనంటే ఒక ధనవంతుడికి వచ్చింది. ఆ ధనవంతుడిని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి అన్నాడు అనమాట, పరలోక రాజ్యానికి రావాలనంటే నేనేం చేయాలి అని. నువ్వు ముందు మోజెస్ చెప్పిన ధర్మశాస్త్రం అంతా నువ్వు ఫాలో అవ్వు, అప్పుడు నీకు వస్తుంది అని. అంటే నేను చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నా, మరి నాకెందుకు
నాకు అవదా అని అడుగుతాడు. నేను రాలేనా అని. అయితే నీకు కలిగిన ఆస్తి అంతా అమ్మేసి బీదలకు ఇచ్చేసి నన్ను ఫాలో అవ్వండి అంటే ఆయన చాలా బాధపడతా, నాకు కలిగిన ఆస్తి మొత్తం నేను ఎందుకు తిరిగి ఇచ్చేయాలి అని బాధపడతా కొనుక్కుంటా రిటర్న్ వెళ్ళిపోతాడు. అప్పుడు జీసస్ క్రైస్ట్ ఒక మంచి సామెత చెప్తారు. ఏమని? ఒంటె సూది మధ్యంలోకి వెళ్ళి వెళ్ళొచ్చు కానీ ధనవంతుడు పరలోక రాజ్యానికి రావడం అసాధ్యం. సో ఇక్కడ పాయింట్ ఏంటిది? మనం కూడా నేను దేవుని ప్రకారమే బతుకుతున్నాను, బైబుల్ చదువుతున్నాను, ప్రేయర్ చేసుకుంటున్నాను, లేకపోతే ఇంకేదో యాక్టివిటీస్ చేస్తున్నానని చెప్పుకుంటా ఉంటాం, కానీ మనలో ఒక ల్యాకింగ్నెస్ ఉంటుంది. అది దేవుని యొక్క స్టాండర్డ్ అక్కడెక్కడో ఉంటే మనం ఎక్కడో ఉంటాం. అంత తక్కువ స్టాండర్డ్ లో ఉన్న మనము సేమ్ ఆ ధనవంతునితో మనల్ని మనం కంపేర్ చేసుకుంటే ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు, నేను ఆ 10 కమాండ్మెంట్స్ ని ఫాలో అవుతున్నా అని. మనం కూడా చెప్పగలుగుతాం, కానీ మనం పర్ఫెక్షన్ లోకి వెళ్ళలేకపోయాం. పర్ఫెక్షన్ లోకి వెళ్ళలేకపోయిన కారణాన దేవుని యొక్క స్టేటస్ మన స్టేటస్ కి చాలా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేస్తూ మనం దేవుని యొక్క పరిశుద్ధతలోనికి వెళ్ళాలి, అంటే కంప్లీట్నెస్ లో. ఆ కంప్లీట్నెస్ లోకి వెళ్ళి ఆ పౌలు గారు చెప్పిన మాట, నేను యేసుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను ఫాలో అవ్వండి అని మనం చెప్పగలిగి ఉండాలి. సో అలా చెప్పలేకపోతున్నాము అని అంటే మనకి ఆ కంప్లీట్నెస్ రాలేదని, దానికోసం మనం ప్రయత్నం చేయాలి. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటిదనంటే అననీయ సప్పీరా. వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటండి? అందరు మీరు ఒకసారి ఎగ్జాంపుల్ గా చెప్పండి, అననీయ సప్పీరాలు తప్పు చేశారా లేదా? ఏం తప్పు చేశారు? అబద్ధం ఆడారు. సో వాళ్ళు అక్కడ సిచ్యువేషన్ ఏంటిదనంటే వాళ్ళ ఆస్తి మొత్తం అమ్మేసి తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పోస్తున్నారు ఉన్నోళ్ళంతా. అందులో అననీయ సప్పీరాలు ఏం చేశారనంటే ఆ ఆస్తి మొత్తంలో కొంత దాచిపెట్టుకొని, వాళ్ళ సొంత ఆస్తి అది, వాళ్ళ సొంత ఆస్తిలో కొంత దాచిపెట్టుకొని తీసుకొచ్చి మిగతాది అపోస్తుల దగ్గర పెట్టారు. సో మనము అదే అననీయ సప్పీరా ప్లేస్ లో మనమే ఉంటే, ఒక అపోస్తలుడు వచ్చి మీ ఆస్తి మొత్తం అమ్మేసి తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని అంటే ఇవ్వగలమా? సో అననీయ సప్పీరాలకున్న వాళ్ళు కొంత పెట్టుకొని మిగతా తెచ్చిచ్చారు, మనం కొంత ఇవ్వగలమా? మరి మనం పర్ఫెక్షన్ లో దేవుని నీతికి ఏ ఏ స్టేట్ లో ఉన్నాము అని చెప్పగలం? మనం ఎంత దగ్గరలో ఉన్నామని చెప్పగలం? దేవుని నీతి ఎక్కడుంది? మన నీతి ఎక్కడుంది? సో మన నీతి దేవుని నీతి దగ్గరికి వెళ్ళాలి అని అంటే మనకి ఎంత గ్యాప్ ఉంది అనేది మనల్ని మనమే బేరీ చేసుకోవాలి. సో నేను ఇదంతా చెప్పింది దేనికి అని అంటే, దేవుని నీతి చాలా ఎక్కడో ఉంది, మనం అసలు రీచ్ కాలేనంత స్టేట్ లో ఉంది. మన నీతి ఎక్కడో ఉంది. సో దాంట్లో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ కోపం. ఎందుకనంటే మనిషికి విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపానికి గల ఫ్యాక్టర్స్ ఏంటి అంటే చాలా వేరే రీజన్స్ ఉంటాయి, కానీ నేను ఇవాళ ఎంచుకున్నది కోపం. ఆ కోపం వల్ల మనం దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాము, దాని నుంచి మనము ఎట్లా మనం దేవుని నీతిని మనం ఎట్లా జరిగించవచ్చు అన్న విషయాన్ని నేను చెప్పవచ్చు. అయితే కోపం రావడానికి ఒక రీజన్ ఏంటిదంటే అండి, ఫ్రస్ట్రేషన్, అంటే చికాకు. ఆ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది అని అంటే, మనకు ఒక టార్గెట్ పెట్టుకుంటాం. ఇప్పుడు యూత్ అనుకోండి, జాబ్ రావాలి, ఆ జాబ్ రావాలి, ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు, విపరీతమైన రాస్తూ ఉంటారు, కానీ ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వలేనప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అట్లాగే ఇంట్లో ప్రెషర్ ఉంటుంది, తల్లిదండ్రులు ఇంకెంతకాలం తెచ్చుకోకుండా ఉంటావు జాబ్, పరిస్థితులు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కనపడతా ఉంటాయి. సో ఆటోమేటిక్ గా ఆ లోపల ఫ్రస్ట్రేషన్ డెవలప్ అవుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ ని వాళ్ళు కోపం రూపంలో ఎవరన్నా ఏదన్నా అంటే టక్కున ఆవేశంలో గట్టిగా అరుస్తూ ఉంటారు. సో దానికి ఓ రీజన్, అదొక వన్ ఆఫ్ ద రీజన్. అయితే బైబుల్ ప్రకారంగా ఫ్రస్ట్రేషన్ ఎవరికి వచ్చింది అని అంటే మోజెస్కి వచ్చింది. అంటే చికాకు ఎట్లా? ఆయన 40 లక్షల మందిని తీసుకొని వస్తా ఉంటే ఆ జనాలు ఆయన్ని విపరీతంగా గులిగి ఆయన్ని చాలా ఫ్రస్ట్రేషన్ గురి చేశారు. ఒకసారి మనము సంఖ్యాకాండము 20 అధ్యాయం 7 నుంచి 12 వచనం.
అయితే అక్కడ ఏమని పిలిచాడంటే అక్కడ ఉన్న జనాంగం మొత్తాన్ని ద్రోహులారా. అంటే ఎంత కోపం వచ్చి ఉండాలండి మోజెస్ గారికి. సో సేమ్ ఫ్రస్ట్రేషన్ మనకి వస్తుంది. అది ఆ ఫ్రస్ట్రేషన్ లో యాక్చువల్గా ఆయన చేసిన మిస్టేక్ ఏంటిది, మాట్లాడమని దేవుడు పంపిస్తే పోయి కొట్టాడు. సో దానివల్ల ఆయన ఆయన కోల్పోయింది ఏంటిది, పాలు తేనెలు ప్రవహించి దేశానికి ఆయనకి ఎంట్రీ లేకుండా దేవుడు చేశాడు. సో మనం కూడా కోపంలో చేసే ఆ ఫ్రస్ట్రేషన్, మన ఫెయిల్యూర్ వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్ మంది, అంటే మోజెస్ గారికి వచ్చిందేమో జనాల వల్లది, కానీ మనకు వచ్చేది ఏంటిది, మన యొక్క ఫెయిల్యూర్ వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్ ని మనం ఏం చేస్తామనంటే పక్కన వాళ్ళ మీద చూపిస్తా ఉంటాం. సో అది మనము ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటిదనంటే కొంతమందికి ఇంజస్టిస్ జరుగుతుంది. ఇంజస్టిస్ అంటే అన్యాయం జరుగుతుంది. వాళ్ళు చాలా బాధలో ఉంటారు ఆ అన్యాయం జరిగిన తర్వాత, వాళ్ళు హర్ట్ అవుతారు, పెయిన్ లో ఉంటారు. అట్లాంటి వాళ్ళు నాకు అన్యాయం జరిగింది అని ఒక దాంట్లో వాళ్ళకి కోపం ఉంటుంది. అది వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత నన్ను ఇట్లా మోసం చేశారు, లేకపోతే నన్ను ఇట్లా కావాలని హ్యూమిలియేట్ చేశారు, నన్ను బీలిటిల్ చేశారు, నన్ను తిట్టారు, నేను ఒక చోటుకి వెళ్తే ఇట్లా అన్నారు, లేకపోతే ఒక వ్యాపారంలోనే మోసం చేశాడు అనుకోండి ఒక ఫ్రెండ్, ఇక అంతకు మించి వాళ్ళకి వచ్చే కోపం మామూలుగా ఉండదు. మోసం చేసి డబ్బులు తీసుకుంటారు. ఆ కోపంలో ఏం చేస్తారనంటే ఇక వాళ్ళు అది ఆ ఎంకరేజ్ అయ్యి ఆ కోపంలో ఏదో ఒక వాడి మీద పగ తీర్చుకుందామని డిసైడ్ అవుతారు. నన్ను ఇట్లా మోసం చేస్తాడా, ఆడేమో చాలా హ్యాపీగా ఉన్నాడు, నేను మాత్రం ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నాను, నా పరిస్థితి చాలా బ్యాడ్ అయిపోయింది. సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్న వ్యక్తి బైబిల్లో ఎవరు ఉన్నారంటే జోసెఫ్. ఏం జరిగిందండి, యోసేపుని అన్నదమ్ములే ఎవరో కాదు మోసం చేసింది. అన్నదమ్ములే మోసం చేసి తీసుకెళ్లి ఒక పిట్టిలో వేసారు, కొట్టి ఒక గొయ్యి ఉంటే గొయ్యిలో పడేసారు. తర్వాత 20 సిల్వర్ కాయిన్స్ కమ్మేసారు. ఇక అంతకంటే మోసం ఇంకోటి ఏమైనా ఉందా? జస్ట్ అంటే మనకి ఆ సిచ్యువేషన్ లోకి వెళ్ళి ఆయన రాజు తర్వాత ఎంపరర్, ఎంపరర్ తర్వాత నెంబర్ టూ స్టేట్ కి ఆయన్ని దేవుడు ఆశీర్వదించాడు. సో అందుకనే ఇక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు, ఏమని, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నాను. ఒకసారి రోమా 12:19. సో ఇప్పుడు మనకు ఒకవేళ ఈ ఎగ్జాంపుల్ వల్ల తెలిసింది ఏంటంటే, మనకు ఒకవేళ మోసం, అసలు అంతకంటే హీనమైన పరిస్థితి లేదు, ఒక స్లేవ్ లాగా అమ్మివేయబడ్డాడు, మోసం జరిగింది, సొంత అన్నదమ్ములే మోసం చేశారు, స్లేవ్ లాగా అమ్మివేయబడితే ఆ స్టేట్ నుంచి నెంబర్ 2 ఆఫ్ ది కింగ్డమ్, రాజు తర్వాత నెంబర్ 2 అన్న స్థాయికి ఎదిగిన యోసేపుని మన ఎగ్జాంపులరీగా తీసుకుంటే ఎవరెంత అన్యాయం అనే చేయనియండి, దేవుడు మనకు ఒక రూట్ చూపిస్తాడు. ఆ రూట్ ద్వారా మనము వెళ్తాం. సో మనం కోపం తెచ్చుకోవాల్సిన స్థితి ఉంటే, ఎవరన్నా ఇట్లాంటి పరిస్థితి ఉంటే, వాళ్ళకి బైబిల్ ఈ జోసెఫ్ స్టోరీ అనేది ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్, మనకు కూడా అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే మనం నీతిగా ఉన్న రోజులు దేవునికి ఏ భేదము ఉండదు, ఆయన పార్షల్ కాదు. జోసెఫ్కి ఏదైతే నీతి ఉందో మనకి అదే నీతి. ఇంకా జోసెఫ్ ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఆయన్ని తీసుకొచ్చి ఒక స్లేవ్ గా పెడితే ఒక చోట ఆ ఇంట్లో ఉన్న వైఫ్ ఆయనతోటి ఫిజికల్ గా కనెక్షన్ పెట్టుకుందామని చూస్తుంది. అసలు ఈయన నీతిపరుడు కాకపోతే, యజమానుడు భార్యతో మనం మంచిగా ఉంటే మనకు కావాల్సినవన్నీ మనకి దొరుకుతాయి కదా, మంచి ఫుడ్ దొరుకుతుంది, ఆమె నన్ను బాగా చూసుకుంటది అని ఆ మైండ్ సెట్ లోకి వెళ్ళేవాడు. కానీ ఆయన ఏం చేసాడు, చిచి అసలు ఇట్లాంటి చెత్త పని నేనెందుకు చేస్తా అని చెప్పి ఆ స్టేట్ నుంచి బయటికి వచ్చి అక్కడ కూడా సఫర్ అయ్యే, అక్కడి నుంచే కదా జైలుకి వెళ్ళింది. అక్కడ ఆ స్థితిలో నేను జైలుకి వెళ్ళడానికైనా రెడీ, కానీ నేను చెడ్డ పని చేయడానికి మాత్రం నేను ఒప్పుకోను, నేను చెయ్యను అని. సో ఇలాంటి మైండ్ సెట్ మనకుందా లేదా? మనము మన యొక్క వీక్ మూమెంట్ లో మనం టెంప్ట్ అవుతామా లేదా?
ఇక్కడ విషయం ఏంటిదనంటే, ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ముల్ని మళ్ళా చూసినప్పుడు ఆయనకి ఎంత కోపం రావాలి, వీళ్ళే కదా నన్ను మోసం చేసింది అని. కానీ ఏం చేసిండు ఆయన? కోపం తెచ్చుకోకపోగా వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ మొత్తం జనాంగం మొత్తాన్ని తెచ్చి వాళ్ళని మంచిగా చూసుకొని వాళ్ళకి ఫెమైన్ వచ్చినా ఆయన కాపాడాడు. సో అది ఒక ఎగ్జాంపులరీ లైఫ్ స్టైల్. సో మనం జోసెఫ్ నుంచి నేర్చుకోవాల్సింది. ఇంకోటి మనకి అప్పుడప్పుడు ఆ, కోపం వస్తుంది ఎప్పుడంటే హెల్ప్లెస్నెస్ అండ్ పవర్లెస్నెస్. అంటే ఏంటి? మనకి శక్తి లేదు, మనకి అట్ ద సేమ్ టైం హెల్ప్లెస్నెస్, అంటే ఇక మనం చేయలేని పరిస్థితుల్లో ఉంటాం. కానీ అప్పుడు అప్పుడు కూడా మనకు కోపం వస్తుంది. మనం ఏదైనా చేయాలని అనుకున్నా మన దగ్గర శక్తి చాలదు. అయితే ఆ స్థితిలో ఉన్న ఉన్న పరిస్థితి ఎవరికి వచ్చిందనంటే ఈజిప్ట్ లో ఉన్న ఇజ్రాయెలిట్స్ 400 ఏళ్ళు వాళ్ళు ఆ ఈజిప్ట్ లో స్లేవరీలో ఉండి వాళ్ళకి కనీసం మూవీస్ లో 10 కమాండ్మెంట్స్ మూవీస్ లో చూపించినట్టు చాలా దయనీయమైన స్థితిలో ఉంటారు. హోప్లెస్నెస్, అంటే వాళ్ళకి ఎవరు వచ్చి రక్షిస్తారా అని. అట్లాంటి పరిస్థితుల్లో కూడా విపరీతమైన కోపం వస్తుంది మనిషి. మనకైనా అంతే, రియల్ లైఫ్. ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు. ఇంకొకటి ఏంటిది, కొన్ని చిన్న చిన్నవి ఉంటాయండి. చిన్న చిన్నవి అంటే మీకు పొద్దున్న మనం చెప్పాం చూసారా, అంటే ఏంటిది, పొద్దున్న కోపం వస్తే సాయంత్రం కల్లా తగ్గిపోయే కోపాలు కూడా ఉంటాయి మన దగ్గర. అవేంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిస్కమ్యూనికేషన్. అంటే మనం నేను పొద్దున్న 9 వచ్చేస్తా అని చెప్తాం, మనం 10కి వెళ్తాం. అవతల వ్యక్తి వచ్చి 9కి వచ్చి ఉంటాడు. ఆటోమేటిక్గా అతని కోపం వస్తుంది, నువ్వు చెప్పిన టైంకి రావేంది, నన్ను ఎందుకు గంట ముందు రమ్మన్నావు. సో అదొక సినారీ. ఇంకోటి ఏంటిదనంటే పర్సనాలిటీ ట్రైట్స్ అంటారు. అంటే పర్ఫెక్షనిస్టులు కొంతమంది ఉంటారు అనమాట. ఈ వస్తువు ఇక్కడే ఉండాలి, నీట్గా ఉండాలి, ఇది ఎవరన్నా వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసి దాన్ని తీసి అక్కడ పెట్టిర్రు అనుకోండి, అలా కోపం వచ్చేస్తా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఓసిడి అంటారు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ లాగా. వాళ్ళకి ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి, ఆన్ టైం అంటే ఆన్ టైం. అది ఇది ఇక్కడ అరేంజ్ అవ్వాలంటే ఇక్కడే అరేంజ్ అవ్వాలి. అందులో ఏదన్నా చిన్న చిన్న విషయాల్లో డీవియేషన్స్ వచ్చినాయి అని అనుకోండి, వాళ్ళ కోపం వస్తుంది, ఎవరు ఇక్కడ పెట్టారు అని. అదొక అదొక చిన్న విషయం. వాటిని మనం పెద్దగా తీసుకోవాల్సిన పని లేదు. ఇంకోటి ఏంటిదంటే స్ట్రెస్. ఇప్పుడు చాలా మంది ఆ, ఉద్యోగాలకు వెళ్తారు. ఆ ఉద్యోగంలో విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది. కొంతమంది ఆ పని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసి మళ్ళా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకేదో హౌస్ హోల్డ్ వర్క్ లో కూడా హెల్ప్ చేసి, మెయిన్గా లేడీస్ వాళ్ళు ఉద్యోగం రెండూ చేస్తున్నారనుకోండి, ఉద్యోగం చేసి ఇంటికి వచ్చి ఇంటి పని చేసి విపరీతమైన ఒత్తిడిలో ఉంటారు. వాళ్ళకు కూడా విపరీతమైన కోపం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి పని చేస్తా ఉంటే హస్బెండ్ టీవీ పెట్టుకొని లేకపోతే ఫోన్ నొక్కుంటుంటే వైఫ్కి విపరీతమైన కోపం వస్తుంది. నేనేమో పని చేసి వస్తే రిలాక్స్ అవుతాను. ఇంకొక రీజన్ ఏంటిదంటే జెలసీ. జెలసీ అంటే మీకు తెలిసిందే కదా, ఎవరన్నా ఏదన్నా సాధించారనుకోండి, మనం ఇక్కడే ఉన్నాం, వాడే సాధించి ముందుకు వెళ్ళిపోతాడు. మనమే ఇక్కడే ఉండిపోయినా, మా నాన్న నన్ను కూడా యుఎస్కి పంపించుంటే బాగుండు, వాడు ఇప్పుడు కోట్లు కోట్లు సంపాదిస్తాడు, నేను మాత్రం ఇక్కడే ఉన్నా అని. అదొక టైప్ ఆఫ్, అది కూడా జెలసీ కూడా రీజన్. సో కోపానికి కారణాలు రకరకాలే ఉన్నాయి. అందులో ఫస్ట్ చెప్పిన కారణాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రము మనిషిని తప్పు చేసే విధంగా డ్రైవ్ చేస్తాయి. అంటే ఏంటిది, ఒకటి ఇంజస్టిస్, పెయిన్ అండ్ అగైన్. ఎవరి వల్ల, వేరే వ్యక్తి వల్ల మనకు జరిగితే దానికి గనక రైట్ కౌన్సిలింగ్ ఇవ్వకపోతే, ఫ్రెండ్ అనే వ్యక్తి ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఆ ఏదైతే వ్యక్తి విక్టిమ్ అయ్యాడో ఆ విక్టిమ్ అయిన వ్యక్తి తప్పు చేసేటందుకు మ్యాక్సిమం అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? ఇంకో రీజన్ వల్ల కూడా కోపం వస్తుంది. ఏంటిదంటే ఫియర్, థ్రెట్. ఇప్పుడు మనకి భయం వేసి కూడా మనకు కోపం వస్తుంది సడన్ గా. ఇప్పుడు చిన్నపిల్లలు రోడ్డు మీదకి వెళ్తుంది అనుకోండి, వెహికల్ వచ్చిందంటే భయం వేసి మనం గుంజుతాం, అరుస్తాం వెంటనే. ఎందుకు? ఎవరు అసలు వదిలేసింది అని. ఇంకోటి థ్రెట్. థ్రెట్ అంటే ఏంటిది? ఈ థ్రెట్ వేరే థ్రెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉద్యోగంలో నెక్స్ట్ ప్రమోషన్ రెడీగా ఉంది, ఆ ప్రమోషన్ రాకుండా చేయడానికి కొంతమంది కొల్యూడ్ అయ్యారు అని మనకి ఒక అనుమానం వచ్చిందని అనుకోండి,
వీళ్ళందరూ కలిసి నన్ను తొక్కేద్దామని చూస్తున్నారు అని ఆ థ్రెట్ వల్ల కూడా మనకి ఒక కోపం వస్తుంది. వాళ్ళని ఎప్పుడు చూసినా కోపం మండిపోతా ఉంటాం, ఎందుకు వీళ్ళని తొక్కుదామని చూస్తారు అని. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటిది అని అంటే, వీటన్నిటికీ సొల్యూషన్ మన దేవుడే. ఎందుకంటే ఇన్ని సినారియోస్ లో మనకి కోపం వస్తూ ఉంటది, కానీ ఈ కోపం నుంచి మనల్ని బయటేసి, ఎందుకంటే ఈ కోపం మన ఫీలింగ్ కాదు, ఎందుకంటే మనకి అసలు ఇవన్నీ ఈ లోకపరమైనవి. ఈ లోకంతో మనం కనెక్టెడ్ ఉంటే మనకు వచ్చే కోపం. ఈ లోకం నాకు సంబంధం లేదు అని మనం డిసైడ్ అయినప్పుడు ఏమవుతుంది, నాకు ప్రమోషన్ వస్తే ఏంది, రాకపోతే ఏంది, ఈ ఈ టైప్ ఆ టైప్ థాట్ స్టార్ట్ అవుతాయి. మనం ఈవెన్చువల్ థింగ్ చూస్తాం మనం. అసలు ఏమన్నా నన్ను తిట్టుకుంటారా వెనక, తిట్టుకొని, లేకపోతే ఇట్లా వెనక వీడు ఇట్లా వాడట్లా అని వెనకనే మాట్లాడుకుంటా ఉంటారు, అది మనకి వినపడుతుంది. మాట్లాడి అట్లా అనుకొని మనము మనము అట్లా అనుకున్న మనకి ఎవరైతే చెడు చేసిన వ్యక్తులు ఉంటారో వాళ్ళు మనకి ఎదురు పడ్డా కూడా మనం నిజంగా వాళ్ళని క్షమించాలి. ఎందుకు అని అంటే వాళ్ళు డ్రివెన్ బై ది ఈవిల్ నోషన్ ఆఫ్ సాటన్. సాటన్ యొక్క ఒక వన్ ఆఫ్ ది యాక్టివిటీ అది. ఇది మనకి రోమా 1:28 చదివితే, ముప్పై నుంచి చదవండి. 30 30. సో వీళ్ళ మధ్య మనం జీవిస్తున్నాం. మాట తప్పువారు, అనురాగ రైతులు, తల్లిదండ్రులకు అవిధేయులు, మన వెనకనే మాట్లాడి కొండగాండ్రులు, సెన్స్లెస్, ఫెయిత్లెస్, వీళ్ళ మధ్య మనం జీవించుకుంటా వాళ్ళు మనల్ని ఏదో చేస్తారు అని మనము ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్? సో వాళ్ళు మనల్ని ఏదో చేయబోతున్నారు అని మనం బాధపడి కోపం తెచ్చుకొని వాడి మీద ఏదో చేయాలని అనుకోవడం. ఎందుకంటే మనము ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళ నుంచి బయటకు వచ్చినాం. సో వాళ్ళ కోసం అట్లాంటివి జరిగినప్పుడు దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటిదనంటే, ఒకసారి రోమా 12:18. పంతొమ్మిది కూడా చదవండి. చూద్దాం. సో ఇంతకుముందు మనం చదివినట్టుగానే మనం శక్యమైతే అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ కాంటి బట్టి అయితే నెక్స్ట్ వర్స్లో ఏమని చెప్పాడు, దేవుడికి పగ తీర్చుకోవడానికి అవకాశం ఇచ్చి మనం ఇగ్నోర్ చేసాం. సో ఇగ్నోర్ చేయటమే కాకుండా వాళ్ళని క్షమించాలి. వాళ్ళు వచ్చి వాళ్ళని క్షమాపణ అడగక్కర్లేదు, అడగక ముందే మనం వాళ్ళని క్షమించాలి. ఆ వర్స్ ఎక్కడుందో ఒకసారి మార్క్ 11:25. 11:25. అది. సో ఇక్కడ ఏంటిది, మనకు ఒకడు అన్యాయం చేసిండు, వాడి వల్ల మనకు విపరీతమైన కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు దేవుడు మనల్ని చేయమనేది ఏంటిదనంటే ఆయన గురించి ప్రార్థన చేయాలి. మనం నిలబడినప్పుడు, మనం ప్రేయర్ చేసినప్పుడల్లా ఆయన గుర్తు, ఎందుకంటే ఆయన వల్ల మనం ఎఫెక్ట్ అవుతున్నాం. మనం చెడులోకి వెళ్ళేటందుకు మనం డ్రైవ్ అవుతున్నాం. ఎవరు? ఆయన మనల్ని టార్గెట్ చేశాడు, మన కోపం వచ్చింది, చెడులోకి వెళ్ళకుండా మనల్ని కాపాడేది ఎవరనంటే ఈ ప్రేయర్. మనం ఈ ప్రేయర్ చేసామని అనుకోండి, ఆ వ్యక్తిని క్షమించామని అనుకోండి, ఆటోమేటిక్ గా మనము పీస్ లో ఉంటాం, ఆ వ్యక్తితో పీస్ లో ఉంటాం. కాబట్టి మనకి ఇబ్బందే ఉండదు. ఆయన ఎదురుపడ్డా ఏం చేసినా ఆల్రెడీ
ఆల్రెడీ మనం క్షమించేసాం, ఆయన మనల్ని అడగాల్సిన పని లేదు. సిమిలర్గా అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. అన్నకి తమ్ముడికి వేరియస్ రీజన్స్, ఆస్తి వల్ల కావచ్చు, వైఫ్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా ఒపీనియన్ డిఫరెన్సెస్ వల్ల కావచ్చు, అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతుంది. జరిగినప్పుడు ఆ గొడవని పాసిఫై చేయకుండా అసలు నువ్వు ప్రేయరే చేయకూడదు. ఇక్కడ బైబిల్లో ఆఫరింగ్ అని ఉంది. ఎందుకంటే అంతకుముందు పాత నిబంధనలో బలర్పించేవాళ్ళు. మనం బలులు ఇప్పుడు ప్రేయర్ ద్వారానే మనము, అంటే మన దేవునికి మన ఆఫరింగ్ ఏంటిదంటే మన ప్రేయర్, మన హృదయమే. సో మన హృదయాన్ని తీసుకొచ్చి దేవుని ఎదుట పెట్టేటప్పుడు ముందు మన బ్రదర్ తోటి మనకి ఏమన్నా కాన్ఫ్లిక్ట్ ఉందా అని ఆలోచించి, కాన్ఫ్లిక్ట్ ఒకవేళ ఉంటే ముందెళ్ళి బ్రదర్ తోటి సమాధాన పడ్డ తర్వాత వచ్చి ప్రేయర్ చేయాలి. సమాధాన పడకుండా ఏం లేదు అని చెప్పి మనం ప్రేయర్ చేస్తే మనం హిపోక్రైట్స్, అంటే వేషధారలం అవుతుంది దేవుని ఎదుట. ఒకసారి ఆ వచనం కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24. క్లియర్ గా జీసస్ క్రైస్ట్ చెప్తున్నారు. అంటే ఏంటిది, సహోదరునితో నీకేమన్నా విరోధం ఉంటే ముందు వెళ్ళి నువ్వు సమాధాన పడ్డ తర్వాతే నా దగ్గరికి రా. సమాధాన పడకుండా మనం వెళ్తే ఏమవుతుంది అంటే దేవుడు మన హృదయం కంటే గొప్పోడు కదండి. ఆయనకి అన్ని తెలిసిపోతాయి. మనం ఇప్పుడు ఏం తెలియనట్టు ప్రేయర్ చేయడం వల్ల ఉపయోగం లేదు కదా. మనలో ఒక రకమైన గ్యాప్, కుళ్ళు లాంటిది పెట్టుకొని మనం పోయి చేయలేం కదా. సో దీనికే ఇట్లాంటి నుంచి మనం బయటపడాలి అని అంటే ముందు, ఎందుకంటే ఇదంతా జరిగేది ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్. ఒక ఏదో ఒక ఇన్సిడెంట్ వస్తుంది, ఎవరో ఒకళ్ళు ఎవరినో రెచ్చగొడతారు. ఆ రెచ్చగొట్టినప్పుడు ఎవరో గట్టిగా మాట్లాడతారు, దాని నుంచి ఇంకొకళ్ళు గట్టిగా మాట్లాడతారు, అట్లంటే గొడవ పెద్దగా అవుతుంది. ఆ గొడవ పెద్దగా అవడానికి కారణం కోపం. సో కోపం అనే దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ప్రోవర్బ్స్ అంటే సామెతలు 16:32. అది అంటే ఏంటిది, ఎవరైతే పరాక్రమశాలి కంటే తన కోపాన్ని కంట్రోల్ చేసుకునేవాడు చేస్తున్నాడు. అంటే అది ఎంత ఎంత గొప్ప మాట చూడండి. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే, ఇంకొక వర్స్ కూడా చెప్పిస్తాను, అదే సామెతలు 14:29. అది ముక్కోపికి మూఢత్వం బహుమానంగా వస్తుందట. మూఢత్వం అంటే మళ్ళీ అదే ఫూల్. ఎందుకు ఫూలిష్నెస్ అంటే ఏంటిదండి? ఫూలిష్నెస్ అంటే ఏంటిది అని అంటే మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బైబిల్లో చూస్తే నాలెడ్జ్, విజ్డమ్ అని మాట్లాడతాం. నాలెడ్జ్ అంటే ఏంటిది? బైబిల్ గురించి మనకి తెలుసు అనుకోండి, బైబిల్ గురించి మనం బాగా చదివాము, అది నాలెడ్జ్. విజ్డమ్ అంటే అప్లికేషన్ ఆఫ్ బైబిల్. మన జీవితాల్లో ఈ బైబిల్ అప్లై చేస్తూ ఉంటే విజ్డమ్. ఇప్పుడు కోపం గురించి నేను బైబిల్లో ఉన్న రిఫరెన్సెస్ చెప్పాను, ఇది నాలెడ్జ్. ఈ కోపాన్ని మన లైఫ్లో అప్లై చేస్తున్నామని అనుకోండి, అది విజ్డమ్. ఇప్పుడు ఈ కోపం వచ్చిన ప్రతిసారి నేనేదో ఫుల్లా బిహేవ్ చేస్తున్నా అని నేను అనుకున్నాను అనుకోండి, అది విజ్డమ్. నాలో విజ్డమ్ ఆపరేట్ అవుతుంది. అసలు కోపం వల్ల వచ్చే డిసడ్వాంటేజ్ మనకి తెలుసుకున్నాను చూసారా, ఇది నాలెడ్జ్. సో లైక్ వైజ్ బైబిల్లో చాలా నాలెడ్జ్, అన్ని సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ ఉంది. దాన్ని మనం అప్లై చేస్తున్న కొద్దీ మనలో విజ్డమ్ పెరుగుతూ ఉంటుంది. సో ఆ నాలెడ్జ్ అండ్ విజ్డమ్కి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన శక్తి సరిపోదు, కాబట్టి మనకి పరిశుద్ధాత్మ దేవుని శక్తి కావాలి. సో ఒకసారి మనం ఇది ఒకసారి చదువుదాం. ఎందుకు అని అంటున్నానంటే,
పరిశుద్ధాత్మ శక్తి మనలోకి వచ్చినప్పుడు మనము పరిపూర్ణతలోనికి వెళ్తా ఉంటాం. ఆ పరిపూర్ణతలోనికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. రోమా 8:26. సో ఇక్కడ ఏంటిది, హోలీ స్పిరిట్ గాడ్ మనలోకి వచ్చినప్పుడు మనం మాటలు కూడా చెప్పాల్సిన పని లేదట. ఉచ్చరింప శక్యములు కాని మూలుగులతో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షం నుండి దేవుడికి ప్రేయర్ చేస్తాడు. సో అంటే మనం మాట్లాడాల్సిన అవసరం కూడా రాని సందర్భం, ప్రేయర్లో మనం ఏం చెప్పాలో తెలియని సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన నుండి మన పక్షాన దేవునికి విజ్ఞాపనలు చేయడం, ఇది పరిపూర్ణతలోకి వెళ్ళే స్టేట్. మనం మనం ప్యూర్గా ఉన్న స్టేట్. ఈ రకమైన కాన్ఫిడెన్స్ మనం ప్యూర్గా ఉంటేనే వస్తుంది. ప్యూరిటీలోకి వెళ్ళాలి అని అంటే ఇట్లాంటి యాక్టివిటీస్ని మనము పక్క తప్పుకుంటూ వెళ్ళాలి. ఎందుకనంటే ఒకసారి మనము గలతీ 4వ అధ్యాయము 6 నుంచి 7 వరకు. అయితే ఇక్కడ దేవుని యొక్క ఆత్మ మనలోకి వచ్చిన అంటే దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మనం దాసులం కాక వారసులము అని చెప్పని డిక్లేర్ చేస్తున్నాం. మరి దాసులము ఎందుకు అయ్యాము అని అంటే, మనం మారుమనసు పొందాము, మనం వారసులమే కదా, దేవుని కుమారులమే కదా, దాసులు అన్న పదం ఎందుకు వచ్చింది అని అంటే, ఒకసారి మనము కొలస్సీ 4:1-5. కొలస్సీయేనా 1-5. సారీ గలతీ 4:1. సో ఇక్కడ మనము వారసులమే, దేవుని కుమారులమే, కానీ మనం బాలుడై ఉన్నంత కాలము దాసునికి ఏ భేదం లేదు. సో మనం బాలుడై ఉన్నంత కాలం బాలుడుగా ఉన్నాం కాబట్టి మనం దాసుని స్వరూపమే మనకుంది. పరిపూర్ణతలోకి వెళ్ళినప్పుడు వారసత్వంలోకి వెళ్తాం. అందుకని ఒకసారి ఆ పరిపూర్ణతలోకి వెళ్ళాలి అని అంటే ఏం ఉండాలి అనేది కూడా తర్వాత వర్సెస్లోనే ఉంది. చదవండి.
అయితే ఇక్కడ మనము దత్తపుత్రులం కావాలని, దత్తపుత్రులం అంటే ఏంటండి? అంటే ఏంటిది? అడాప్టెడ్ సన్స్. ఇప్పుడు తండ్రికి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు అయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు? మనల్ని అందరినీ దత్తపుత్రులని చేస్తున్నారు, అంటే అడాప్టెడ్ సన్స్. దత్తపుత్రుల్ని కావాలని, దత్తపుత్రులు అయ్యాము. ఇప్పుడు మనము ఉన్నాము. ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళి ఒక వ్యక్తిని తెచ్చుకొని గవర్నమెంట్ ప్రకారము ఎంత ఎన్రోల్ చేసి ఈయన నా కుమారుడు అని మనం డిక్లేర్ చేసామని అనుకోండి, మన పిల్లలకి ఆ దత్తపుత్రుడికి ఏమైనా తేడా ఉంటుందా? మన ఆస్తి ఎంత ఉందో ఆయనకి సమానంగా వెళ్ళాల్సిందే కదా. సేమ్ సేమ్ విషయము ఎవరు చేశారు మన ఎట్లా? యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని అసలు ఆయన స్టేట్ ఎక్కడుందో మనకు తెలుసు, ఆయన గ్లోరీ ఏంటిది అనేది మనకు తెలుసు. ఆ గ్లోరీతో ఉన్న ఆయన మనల్ని అందరినీ పోగు చేసి తండ్రికి పరిచయం చేస్తూ, వీళ్ళు కూడా నీ కుమారులే అని పరిచయం చేసే స్థితి. అసలు అది ఊహించుకుంటే, అది మనము జస్ట్ ఇమాజిన్, ఆ స్థితిని ఊహించుకుంటే ఆయన యొక్క రక్షణ ఎంత గొప్ప రక్షణ అని అంటే, మన మీద ఆయన మన కోసం సిలువలో చనిపోవడం రక్షణ అంటున్నాం, కానీ ఆయన చనిపోయి మనకిచ్చిన గిఫ్ట్ ఇది. చనిపోయి తిరిగి లేచి ఆయన మనకిచ్చిన గిఫ్ట్ ఏంటంటే, ఆయనతో సమానంగా మనం కూడా దత్తపుత్రులము అని తండ్రికి మనల్ని తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేయడం. అందుకే ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం పెట్టిన మనం తప్పించుకోలేము. ఇది మనకు తెలిసిన ట్రూత్. అయితే ఆ తర్వాత వరుసలో ఒకసారి చదవండి, 6వ వచనం. అది అప్పుడు ఏమైంది? మనం కుమారులం కాబట్టి నాయనా తండ్రి అని మొర్రపెట్టు దేవుని ఆత్మను మన హృదయంలోకి పంపెను, అప్పుడు నువ్వు దాసుడవు కావు. సో మనం దాసుల నుంచి వారసత్వంలోనికి ఎప్పుడు వెళ్తున్నామండి? దేవుని యేసుక్రీస్తు ప్రభు వారి ఆత్మ, పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు ఆ ఆత్మ మనల్ని టెస్టిఫై చేస్తుంది, నువ్వు వారసుడివి, నువ్వు వారసుడివి అని. ఎవరు? ఆ దేవుని ఆత్మ టెస్టిఫై చేస్తుంది. చేసినప్పుడు మనము ఆ దాసత్వం నుండి పరిపూర్ణతలోనికి మనం వెళ్తాం. సో అప్పటి వరకు మన గృహ నిర్వాహకుల అధిపతిలోను ఉండాలి. కాబట్టి మన టైం రావాలి, మన టైం రావాలి. ఆ టైం వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. మన యొక్క నిరీక్షణని కాపాడుకోవాలి. అది ఎందుకంటే ఒకసారి యాకోబు 1వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు. మీరు సంపూర్ణులను అనులాంగులను ఏ విషయంలోనూ కుదవలేని వారగునట్టు. అంటే మనం పరిపూర్ణతలోకి వెళ్లే ముందు ఒక ఫేజ్ ఉంది. అదేమంతా చిన్న ఫేజ్ కాదు, అంత ఈజీ ఫేజ్ కాదు. ఆ ఫేజ్ లో ఏమంటున్నారు? ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడు అని. ఎందుకంటే మనకి పేషెన్స్ అవసరం చాలా. ఓర్పు మన ఎడ్ల ఆ ఓర్పు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎందుకనంటే ఈ దేవుడు అంత ఈజీగా మనకి ఇచ్చే పరిస్థితి లేదు. మనల్ని టెస్ట్ చేసి మనం దాన్ని నిలబడగలము అని నమ్మిన తర్వాత దేవుడు నిలగడమను అన్న స్థితిలోకి మనం రావాలి. ఆ తర్వాత దేవుడు మనకి తన యొక్క ఇస్తారు గిఫ్ట్స్. మెయిన్ ఫస్ట్ గిఫ్ట్ హోలీ స్పిరిట్. సో దానికి నేను అనేది ఏంటిదని అంటే, మనము సంపూర్ణులను అనులాంగులను ఏ విషయంలోనూ పొదవలేని వారం అవ్వాలనంటే ఓర్పు తన క్రియను కొనసాగింపాలి. అంటే మనము పేషెన్స్ తోటి ఉండాలి. మనము పేషెన్స్ తోటి చాలా జాగ్రత్తగా మన యొక్క విషయాన్ని కాపాడుకోవాలి. అంటే మన డే ఇన్ డే అవుట్, రోజు పొద్దున్న లేచి నుంచి మనం పడుకునే వరకు మనల్ని మనం కాపాడుకోవాలి, చెడులో పడకుండా. ఎందుకు? చెడులో పడితే అరే మళ్ళీ అసలు ఒక స్టాండర్డ్ ఉంది, ఆ స్టాండర్డ్కి వెళ్ళడానికి మనం ఉన్నాం కాబట్టి దానికి రీచ్ కాలేదు. దేవుని ఎదుట మనం ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు కాన్ఫిడెన్స్ ఉండదు మనకి. ఎందుకు? మన హృదయమే మనల్ని నిందిస్తూ ఉంటుంది, నువ్వు ఈ తప్పు చేసినావు, నువ్వు ఆ తప్పు రెక్టిఫై చేయకుండా ఎందుకు వచ్చినావు ప్రేయర్లోకి అని. అందుకని అట్లాంటప్పుడు
ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. 1 యోహాను 3వ అధ్యాయము 19 నుంచి 24. సో ఇక్కడ ఏంటిది, మన హృదయం మనల్ని దోషారోపణ చేసినప్పుడు మన దేవుని ఎదుట సమ్మతిపరచుకోవాలి. ప్రభా నేను తప్పు చేశా, ఇంకోసారి చేయదలుచుకోలేదు, ఒకసారి క్షమించండి. సమ్మతిపరచుకో అంటే రీకన్సైలేషన్ విత్ గాడ్. దేవునితోటి మనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ తప్పు రిపీట్ చేయకుండా ఉంటే మన ఆ చైల్డ్ ఫేజ్ పరిపూర్ణతలోకి వెళ్ళే ముందు అబ్బా తండ్రి అని మన తండ్రిని కాన్ఫిడెంట్ గా పిలవాలి అని అనంటే, ఈ ఫేజులు మనం దాటాలి అని అంటే ఓర్పు, పేషెన్స్ మనలో ఉండాలి. ఆ పేషెన్స్ తో మనల్ని మనం చాలా జాగ్రత్తగా కడు జాగ్రత్తతో వణుకుతో మనం మన యొక్క జీవితాన్ని నడపాలి, పాపానికి దూరంగా. ఎందుకంటే దేవునికి ఇష్టంగా మనం బతకాలి. సో ఇప్పుడు ఈ కోపం అనే టాపిక్ లో వల్ల చాలా మన కోపాలు వస్తూ ఉంటాయి. కోపము పాపానికి లీడ్ చేయకుండా, పాపంలోకి మనం వెళ్ళకుండా మనల్ని మనము రక్షించుకోవాలి. ఎందుకంటే కోపం వల్ల మనం పాపంలోకి వెళ్తే ఇక వేస్ట్. సో కాబట్టి ఈ కోపం అనే టాపిక్ నాకు మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించింది.